The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka for gifts, combo offers, instant discounts. అసెంబ్లీలో మొదలైన వివాదాస్పద వ్యాఖ్యల పరంపర బయట కూడా విస్తరించింది. ఏకంగా సినిమా రంగాన్ని తాకింది. చిరంజీవి బాలకృష్ణ మధ్య ఏం జరిగింది? వైరల్ అవుతున్నటువంటి లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే ఈ సమస్య సద్దుమణిగినట్టుగా భావించవచ్చా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే. రజనీ గారు, ఏంటి అసెంబ్లీలో ఒక విధంగా చెప్పాలంటే అది ఎందుకు వచ్చిందో మరి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి కొనసాగింపుగా చిరంజీవి గారు లెటరు, సో ఈ రెండింటి మధ్య చలికాగేటువంటి ప్రయత్నంలో అవతల పార్టీ ప్రయత్నాలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ గత 2 రోజులుగా జరుగుతుంది. సో అసలు ఏంటి జనసేన పార్టీ ఏమనుకుంటుంది మొత్తం వ్యవహారం మీద? సార్, జనసేన పార్టీ అధినేత ఇంకా రియాక్ట్ అవ్వలేదు సార్. అంటే అంత రియాక్ట్ అవ్వదగిన ఇష్యూ ఇది కాదేమో. మన అంతిమ లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి మనం రియాక్ట్ కాకూడదు. ఇక్కడ కూటమి రావడానికి, కూటమి గెలవడానికి గతంలో వైసీపీ వాళ్ళు ఇలాగే అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం, బోనమ్మకు జరిగినటువంటి అన్యాయం, అక్కడ జరిగినటువంటి మాటల ధోరణి, అది కూడా అసెంబ్లీ సాక్షిగానే 151ని 11కు కుదేసినటువంటి ప్రజలు, మనం కాదు, ప్రజలు కుదేసినారు. సో అసెంబ్లీ అనేది ఒక అంతరాలయం లాంటిదండి. చాలా జాగ్రత్తగా ఒద్దిగ్గా ఉండాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని టీడీపీ నినాదం ఉంటది. వాళ్ళ చెల్లి సహోదరి కూడా వ్యాఖ్యానించవచ్చు, అది వారి ఇష్టం, వారి వ్యక్తిగత విషయం. అదే రకంగా ఒకవేళ స్టేజ్ల మీద కూడా మాట్లాడడం కూడా అపేక్షణీయమేమో మనకు తెలియదు. కానీ అసెంబ్లీ సాక్షిగా సైకోగాడు జగన్ ని అనడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇతను ఒక ముఖ్యమంత్రి కొడుకు అయితే అతను కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకు, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి. ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటా ఉండాలండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా హుందాతనం అనేది మెయింటైన్ చేయాల్సిన బాధ్యత సభ్యుల విచక్షణ మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటది. అవును. తర్వాత స్కూల్లో స్టూడెంట్స్ తప్పు చేస్తే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరిదండి? స్కూల్లో టీచర్దో లేకపోతే క్లాస్ లీడర్దో కదా. సభాపతి గారు బాలకృష్ణ, ఉప సభాపతి గారు బాలకృష్ణ గారు మాట్లాడిన వెంటనే సారీ అని ఆయన మాట్లాడి చెప్పిన తర్వాత కూడా లేదు బాలకృష్ణ గారు, ఈ పదం వాడడం కరెక్ట్ కాదేమో, దీన్ని ఉపసంహరించుకోండి అంటే ఆయన ఉప సభాపతి గొప్పగా అయి ఉండేవాడు. వెరీ గుడ్ అని చెప్పేసినారు. అంటే అనుకోకుండా మాటలు దొర్లుతాయి సార్. దొర్లినప్పుడు వెంటనే రెక్టిఫై చేసుకుంటే ఇంత చిలికి గాలివాన్ అవ్వదు, అవతలోడికి అవకాశం కూడా రాదు. ఇప్పుడు చూడండి, అవతల వారు మాటలు మాట్లాడిన ధోరణికి జనసేన పరిస్థితి ఎలా ఉందంటే అట్టుడికి పోతుంది. అంటే చిరంజీవి యువత, కాపు యువత ఇద్దరు రియాక్ట్ అయిపోయినారండి. చిరంజీవి యువత వేరు, కాపు యువత వేరు. చిరంజీవి అభిమానులు అంటే అన్ని కులాలలో వచ్చేస్తారు. ఎందుకంటే రవితేజ లాంటి వారు, లేకపోతే చాలా మంది యాక్టర్లు ఆయన చూసి హీరో అవ్వాలనుకునేవారు. ఆయన ఎంతో మందికి దిక్సూచి సార్. ఆయన అందరిలాగా ఒక యాక్టర్ కాదు సార్. ఇతన్ని చూసి మేము సినిమా తీయాలి, ఇతన్ని చూసి నేను హీరో అవ్వాలి, ఇతన్ని చూస్తే చాలు అంటూ విజేత సినిమా కలెక్షన్ విజయవాడలో జరుగుతుండగా ఎక్కడో గేట్ దగ్గర నుంచి ఉన్న రవితేజ గారు గాని, తర్వాత శ్రీకాంత్ గారు గాని, వీళ్ళందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర అన్నమాట. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టూడియో పెట్టుకోలేదు. ఏదో మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, ఇలాగ సర్వీస్ ఓరియంటెడ్ ఆయన పనులు ఆయన ఉంటారు. ఓపెన్ గా అడుగుతున్నాను, ద వేరియేషన్ ఆఫ్ ద బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వై యూ టు కంపేర్? మనకెందుకు సార్? మనం అందరితో పాటు ఒక యాక్టర్ గారు కొడుకురు మీరంతే. ఒకవేళ మీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వచ్చేమో, మీరు హీరో అవ్వచ్చేమో, ఇంకా పెద్ద టాప్ మోస్ట్ అవ్వచ్చేమో, కానీ డోంట్ కంపేర్ టు చిరంజీవి గారు. ఆయన ఒక పర్వతం, ఒక ఆకాశం. వద్దు మనకి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సమస్య వస్తే అందరూ ఆయన చుట్టూకే పోతున్నారు కదా. కరోనా టైంలో ఇబ్బంది అయినప్పుడు ఆయన అందరికి ఫండ్ కలెక్ట్ చేసి అందరికి అక్కడ సంబంధించిన కార్మికులకి, ఎవరైతే సినీ కార్మికులు అందరినీ ఆదుకున్నారు కదా. ఆయన సినీ కార్మికుల కోసం, సినీ ప్రొడ్యూసర్ల కోసం తనను తాను తగ్గించుకున్నవాడు వాడు హెచ్చింపబడుతుడని పవన్ కళ్యాణ్ గారు కొటేషన్ చెప్తే ఆ కొటేషన్ ని నిరూపించినటువంటి వ్యక్తి సార్. హుందాతత్వంతో నడుచుకుని వెళ్ళి ఈ రోజు కూడా ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ నేనేం బాధపడలా, నేనెందుకు అవమానపడతా, నా అల్టిమేట్ గోల్ నెరవేరింది కదా. కానీ అంటే ఒకటి ఇక్కడ రాజకీయ అంశాలు ప్లస్ వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరికి వారే, ఇప్పుడు ఆయన పద్మవిభూషణ్, ఈయన పద్మభూషణ్. సో నటన విషయంలో కూడా ఆయన మెగాస్టార్, ఈయన గోల్డెన్ స్టార్ అని చెప్పని ఇప్పుడు మళ్ళీ
50 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాడు. సో ఈ రిలేషన్స్ అన్నీ ఓకే. కానీ రాజకీయ అంశాల గురించి ప్రస్తావించేటువంటి సందర్భంలో చిరంజీవి గారు కూడా మంచి అయితే మైక్లో చెప్పండి, చెడు అయితే చెవిలో చెప్పండి అన్నారు. సో ఈయన అక్కడ బ్యాలెన్స్ తప్పి రియాక్ట్ అయ్యారు. ఆయన్ని బ్యాలెన్స్ చేయడంలో సభాపతి ఫెయిల్ అయ్యారు. అంటే ఉపసభాపతి అయినా కానీ సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి. తర్వాత మళ్ళీ చిరంజీవి గారు రాసినటువంటి లెటరు. సో ఇది మొత్తం కలిపి ఇష్యూని మరింత అవతల పక్షానికి, ముఖ్యంగా వైసీపీకి చాలా అనుకూలమైన అంశంగా మలచడానికి, జనసేనని ఇరుకుని పెట్టడానికి ఉపయోగపడిందా? 100% అదే అయింది సార్. ఇప్పుడు మా ఉద్దేశం బాలకృష్ణ గారిని తక్కువ చేయడం అని కాదండి. కానీ మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మనకెందుకు? ఆయనకి మీకు ఈక్వల్ ప్రయారిటీని ఉండుండొచ్చు. ఇద్దరు కలిసి ఇండస్ట్రీలోకి వచ్చుండొచ్చు. కానీ మీరు తండ్రి సహకారంతో వచ్చారు. ఏది మన రామ్ చరణ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఎవరు సార్? మా చిరంజీవి అన్న వచ్చాకే కదా వాళ్ళు ఒక మంచి రోడ్ వేస్తే ఆ రోడ్ లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ముళ్ళ రోడ్ల మీద నడిచింది ఎన్టీ రామారావు గారు. అదే రకంగా ఇండివిజువల్ గా ఎదగడం కోసం కష్టపడిన వ్యక్తి చిరంజీవి గారు సార్. నా ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదు సార్. మేము బాలకృష్ణ గారి అభిమానులు. ఆయన ఇంకా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోరు సార్. ఆయన ఓపెన్ గా ఆయనకి తెలిసింది మాట్లాడేస్తారు, కుండబద్దలు కుట్టినట్టు చెప్పేస్తారు. దాని పర్యవసానాల గురించి కూడా ఆయన ఆలోచించడు. సో ఇప్పుడు పార్టీ పరంగా ఒక క్లారిటీ ఇచ్చేసినట్టునే ఈ సమస్య మొత్తానికి నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో మొత్తం కలిపి ఆ సమస్యకి ఒక కన్క్లూజన్ ఇచ్చినట్టేనా? అంటే నాగబాబు గారు ఏం రియాక్ట్ అయినారు? కేశవ్ గారు ఏమన్నారు? నాకు ఐడియా లేదు. అందుకని ఆయన కూడా దీని గురించి స్పందించాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగానే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆ సమస్య మొత్తాన్ని పక్కన పెట్టేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు రాజకీయ పరంగా, ఎందుకంటే కూటమిలో ఒక కుదుపు అనేటువంటి సంకేతాలు చూపిస్తున్నారు కదా. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, వైసీపీ వాళ్ళు పాతవన్నీ మళ్ళీ తవ్వుకొస్తున్నారు కదా. ఆ రోజు ఏమన్నారు, ఈ రోజు ఏమన్నారు, ఇవన్నీ తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదు, ఆయన రెస్ట్లో ఉన్నారు. సో ఒక పెద్దరికంతో ఒక కన్క్లూజన్ ఇచ్చినటువంటి అంశంగా మనం చూడొచ్చు దీన్ని. 100% కేశవ్ గారు. ఎందుకంటే ఆ మాట్లాడిన వ్యక్తి కుట్ర కోణంతో మాట్లాడలేదు. ఆ మాట్లాడిన వ్యక్తికి పర్సనల్ గడ్జ్ ఏమీ చిరంజీవి గారి మీద లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి స్వతహాగా వ్యక్తిగతంగా చాలా హుందాతత్వం గల మంచి వ్యక్తి. సో అతనితో కో ఆర్టిస్ట్ అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి యాక్టర్లు అయితే చిన్న చిన్న మాటలు దొర్లినప్పుడు వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై చేసేసుకుంటారు. దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్దది చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేం బాలకృష్ణ అలా అంటావు? లేదు లేదు చిరంజీవి అన్న, నువ్వు ఆ రోజు అట్లా చెప్పినావు కదన్నా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, కాసేపు పోట్లాడుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే RRR సినిమా తీసిన రాజమౌళి గారికి ఏమి ఇబ్బందో మాకు తెలియదు. కానీ ఇటు పక్కన చూస్తే రామ్ చరణ్ ఫ్లెక్సీలు, అటు పక్కన చూస్తే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, మధ్యలో మేము నలిగిపోతుంటాం. వాళ్ళు చిన్నది కట్టినాడు, వాడు 5 అడుగులు కట్టినాడు, ఆ ఫ్లెక్సీలో మేము 6 అడుగులు కడతామంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సార్. నా ఉద్దేశం ఏంటంటే అమరావతిని తీర్చిదిద్దాల్సినటువంటి సమయం ఇది. కూటమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఈ టైంలో లేనిపోని ప్రేమ నటించేటటువంటి వైసీపీ వారి కుట్ర కోణ వ్యూహంలో మనం పడద్దు. స్వతహాగా వ్యక్తిగతంగా బాలకృష్ణ అనేవాడు ఒక మంచి వ్యక్తి, అంతే. ఆయనకి మన వంకలు పెట్టదలలేం. అదే రకంగా అసెంబ్లీలో మాట దొరికినప్పుడు వెంటనే సభాపతి గారు అది రెక్టిఫై చేసుకోండి సార్, చిరంజీవి గారు రాజకీయంలో లేని వ్యక్తి గురించి మనకి ఎందుకు లేండి పాపం అనేది ఏదో ఒకటి అక్కడ క్లారిటీ ఇచ్చేస్తుంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కన్క్లూజన్ ఇవ్వకపోవడం అనేది స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొంచెం సమస్యని పెద్దది కావడానికి ఆస్కారం కల్పించారా? అదే సార్, ఇప్పుడు వైసీపీ వారు మమ్మల్ని అడుగుతుంది, మీకు మీ అన్న చిరంజీవి అంటే మీకేం అనిపించట్లేదా, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే, అనిన వ్యక్తి ఒక మంచి హుందాగల్ల తత్వం గల్ల వ్యక్తి. పొరపాటున స్లిప్ అయింది, రెక్టిఫై చేసుకుంటారు. దాన్ని మీరెవరు పంచాయతీ మీరు చూసి ఉంటే సినిమా ఇండస్ట్రీని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చేతులు ఎందుకు కట్టుకుంటారు? టికెట్లు 100 రూపాయలకి ఎందుకు కొదేసుకుని వకీల్ సాబ్ సినిమాని అల్లకల్లం చేసేసినారు మీరు? వాళ్ళు మీ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? సినిమాటోగ్రఫీ మినిస్టరు ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిన వాడే కదా. వాళ్ళ అన్న హుందాతత్వాన్ని తక్కువ పడుతుంటే, వాళ్ళ కులపూడికి ఇబ్బంది కదులుతుంటే అప్పుడు ఎందుకమ్మా కులాభిమానం గుర్తుకు రాలా? ఇప్పుడు అన్ని పొడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇక తమ్మినేని రియాక్ట్ అవుతారు, అంబటి గారు రియాక్ట్ అవుతారు, లేకపోతే పేర్నాని గారు రియాక్ట్ అవుతారు. కులమంతా బయటకు వచ్చేసి బొత్స గారు అయితే ఇది ఇంటెన్షనల్ గా చేసినారట. ఇంటెన్షనల్ గా కామినేని శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడమన్నాడా? ఇంటెన్షనల్ గా ఎవడి కోసం ఎవడు పోయి మేము ఎందుకు మాట్లాడుతాం, నా నెంబర్ 9 పెట్టారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నన్ను ఎవరో చివరన పడేసినారు, నేను ఒక యాక్టర్ని కదా, లేకపోతే నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని ఏదో క్యాజువల్ గా ఆయన మాట్లాడిన విషయం. అదే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కదా, ఆయన లిస్ట్ లో ఆయన కూడా ఉంటారు కదా. ఆ గౌరవం గురించి కంపేర్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు ఆయన.
సార్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యేది ఒక ఎత్తు అయితే, బాలకృష్ణ గారు సినీ రంగంలో పద్మభూషణో, పద్మభూషణో, పద్మ అవార్డో మొన్న ఈ మధ్య కూడా ఏదో వచ్చింది కదా సార్. సో ఒక మంచి యాక్టర్ సార్. ఆయన మాట్లాడినట్టుగా అనర్గళంగా అదేదో నాటకీయ రంగంలో అదే మనకి దానవీర సూర్యకర్ణ వాళ్ళ నాన్నగారు పౌరాణిక దాంట్లో ఎవరు అంటే కర్ణుడికి భార్య ఏంటి, కర్ణుడికి బిడ్డలేంటి, అర్జునుడి భార్య ఎవరు, అర్జునుడి బిడ్డలు ఎవరు, టకటకా చెప్పగలరు సార్. అంటే వాళ్ళ నాన్నగారి నుంచి అవపోసన పట్టినటువంటి వ్యక్తి, తనను తాను ఇండస్ట్రీలో నిరూపించుకున్న వ్యక్తి, ఒక బోళా మనిషి, ఒక అఖండ లాంటి వ్యక్తి ఈ రోజు ఒక మాట స్లిప్ అయితే దానికి వివరణ ఇచ్చేసుకుని ఉండాల్సింది అసెంబ్లీలో క్లియర్ అయిపోయి. ఈ రోజు ఆయన గురించి జనసేన వాళ్ళో లేకపోతే వైసీపీ కుట్రకొండదారులో ఎవరొకళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. సభాపతి చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి, వాటిని వెంటనే ఖండించేసేయాలి. సో ఇటువంటి విషయంలో మనము కూటమిని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ ఆయన మాట్లాడాడు కదా అని ఈ మధ్య నేను చూసినానండి, అమరావతి రాజధాని రైతుల్లో వరలక్ష్మి గారు అనుకుంటా, ఆవిడ ఒక వీడియో చేసినారు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో. చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నాడు, భార్య భర్త వెళ్ళి అంగట్లో పట్టుకొని రాజ్యసభ టికెట్ అడుక్కున్నారు. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. చిరంజీవి గారు అంటే ఒకటి, ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యవహారాల వలన కూటమిలో అనవసరమైన కుదుపు, అనవసరమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అవతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టే కదా. 100% సార్. వరలక్ష్మి గారు ఎవరు? అమరావతి ఉద్యమంలో ఉన్న ఆవిడ ఎప్పుడు చంద్రబాబు గురించి గొప్పగా, వీళ్ళందరి గురించి గొప్పగా, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా గొప్పగా మాట్లాడతారు. ఆవిడ వీడియోస్ బాగా ఎక్కువ మంది చూస్తారు. ఆవిడ సస్తనారా సినిమాలు చేయకపోతే అని మాట్లాడింది. అంటే ఆ సినిమా రంగం నుంచి ఎవరు బయటకు వచ్చినారు? ఎన్టీ రామారావు గారేగా సినిమా రంగం నుంచి ఫస్ట్ బయటకు వచ్చిన వ్యక్తి. ఎవరిని అంటారు మీరు? చిరంజీవి గారు కేంద్ర కేబినెట్ హోదా కోసం భార్య భర్త వెళ్ళి అంగట్లో అడుక్కున్నారా? ఈ రోజు వాళ్ళ మరిది డిప్యూటీ సీఎం, వాళ్ళ మరిది ఒక డిప్యూటీ సీఎం, మోడీ గారు సైతం ఆయన్ని పరామర్శించో లేకపోతే ఆయన మీటింగులకు పిలుస్తారు. అడగాల్సి వస్తే మోడీ గారిని అడుగుతారు. కానీ జగన్ గారు అంటే ఒక రాష్ట్రం సంబంధించిన వ్యక్తి కేంద్రంలో ఒక పదవి ఇవ్వగలడా? కనీస కామన్ సెన్స్ ఉందా? మీ స్థాయికులకి అసలు మాట్లాడేవారు సార్, వాళ్ళ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ గొడవని పెద్దది చేస్తూ కూటమికి ఇబ్బంది కలిగే పరిస్థితులు జరగనివ్వకండి. ఓర్పుగా ఉండండి. అధినాయకులు ఇంకా రియాక్ట్ అవ్వాలా? మీరు నేను ఎందుకు పోట్లాడుకోవాలి? తప్పు కదా. మీరు చిరంజీవి అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒకటి కాదండి. దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలని మా ఔన్నత్యంతో మేము చెప్తున్నాం. మాకు కూడా బాలకృష్ణ గారి మీద పర్సనల్ గడ్జ్ ఏమీ లేదు. ఆయన బోలా మనిషి, పొరపాటున దొర్లింది, దాన్ని అసెంబ్లీ సాక్షిగా రెక్టిఫై చేసుకుని వివరణ ఇచ్చుంటే అక్కడతో క్లియర్ అయిపోయింది. అది అక్కడతో వివరణ ఇవ్వకపోగా ఇంత దూరం వచ్చేసి ఇప్పుడు కాపు సామాజిక వర్గం, చిరంజీవి యువత వీళ్ళందరూ అడ్డగోలుగా మాట్లాడుతున్న విధానం మా అన్ననంటే మేము ఊరుకో, మీరు రాజకీయం కావాలంటే చేసుకోండి అని వైసీపీ వాళ్ళు దూరిపోవడం. సో ఇవన్నీ కూడా దయచేసి మనము కంట్రోల్ చేయాలంటే దానికి ఇమ్మీడియట్ గా సభ నుంచి ఒక రియాక్షన్ అనేది రావాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక మాట దొర్లింపు చర్య వలన అవతల పక్షానికి అవకాశం ఇవ్వడం, ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కూటమి ధ్యేయం, అనవసరమైనటువంటి రాజకీయాలకి అవకాశం ఇస్తే కనుక ప్రగతి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.